ఆ కార్యక్రమాన్ని సురువు చేసేందుకు ముంగడికి వచ్చిండు. చలో ఇక మరి ముందుగా పేపర్లలో ఏ జాతకం ఉన్నది, ఎట్టటి సంగతి, ఏంది ఏం కథ అనేది ఇక మరి అరుచుకుందాం. మహాపత్రిక మహాపత్రికలో ఆయువన్న వార్తలు ఏం రాసుకొచ్చిర్రు, ఎట్టటి సంగతి, ఏంది ఏం కథ. ఆ, మాకు కేసీఆర్ బాసు. ఎవరైనా గంగుల కమల. కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి. కవిత పార్టీ పెడితే ఎంత విలువ ఉంటుందో చూడాలి. కేవలం ఊహాగానాలే. మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇక చూసిరా ముచ్చట. ఈడవాడి ఆడవాడి మొత్తం ఇప్పుడు దేశ వెలుపున పొక్కింది. అప్పుడే కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. తండ్రికి బిడ్డకు వార్త లేదు. తండ్రి మొత్తము కొడుకు దిక్కే మళ్ళీండు. కొడుకు పట్టాభిషేకం కట్టి మొత్తము కొడుకు చేతులనే పెట్టిండు. హరీష్ రావు అల్లుని కూడా దూరం చేసిండు. ఇటు కవితను కూడా ఇక మరి దూరం పెట్టిండు. కాబట్టి కవిత ఇక రేపో మాపో ఇక కొత్త పార్టీ పెట్టబోతున్నది అనేది ఇక మరి గుసగుస నడుస్తుంది. కాబట్టి ఈ ముచ్చట రాజ వెలుపున పొక్కింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఈయన ఏమంటుడు గంగుల కమలాకర్ అంటే, కవిత పార్టీ పెడితే ఎంత విలువ ఉంటుందో చూడాలి. ఆమె పార్టీ పెట్టడం కేవలం ఊహాగానాలే. మళ్ళా ఊహాగానాలే. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అయిపోయింది, పారింది. ఇక లాభం లేదు, ఏదో నోటి ముంగటేసుకోవాలి. లేకపోతే కవిత పార్టీ పెట్టబోతుందంటే వీళ్ళ వర్గాలు అవుతాయి, చీలికలు అవుతాయి. ఎక్కడికక్కడ ఈ పార్టీ 16 పచ్చల ఇచ్చుకపోయి బచ్చల పండు వండే కాడికి వస్తుంది. కాబట్టి అదంతా ఉత్తదే, కవిత పార్టీ పెట్టదు, ఊహాగానాలే అని గంగుల కమలాకరు ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. కానీ ఇది ఆల్రెడీ లోపడంగా కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది అనేది, కవిత పక్కకు జరగబోతుంది అనేది ఇది లోక యథార్థము. ఆల్రెడీ అయిపోయింది. ఇక ఇది పాకానికి వచ్చి ఇక మరి దివిక్కు అనే కాడికి వచ్చింది కథ అనేది ఇక మరి జనాలందరికీ ఎరుకున్న ముచ్చట. హరీష్ ను ఫిక్స్ చేస్తారా? ఏందది? ఈటెల హరీష్ విచారణ తేదీల్లో మార్పులు. ఆర్థిక శాఖకు ప్రాజెక్టుకు ఏం సంబంధం అన్న ఈటెల. జూన్ 6న ఈటెల, 9న హరీష్ విచారణ. కీలక నేతలకు అందిన నోటీసులు. ఇక చూద్దాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం అందరికి ఎరుకున్న ముచ్చటే. ఎప్పుడు? జూన్ 5 తారీఖు నాడు పెద్ద మనిషి పిసి ఘోష్ కమిషన్ విచారణకు, 6 తారీఖు నాడు హరీష్ రావు రావాలి, 9 తారీఖు నాడు ఈటెల రాజేందర్ రావాలని నోటీసులు పంపిర్రు. కమిషన్ నోటీసులు వారికి చేరాయి. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేసిండు. కమిషన్ ముందు హాజరు కావాల్సిన ఈటెల, హరీష్ రావులు తేదీలలో మార్పు చేశారు. ఓహో, నిన్న మొన్ననేమో హరీష్ రావు 6 తారీఖు అన్నారు, ఈటెల రాజేందర్ 9 తారీఖు అన్నారు. మరి ఈ మార్పు కథ ఏంది? ముందు నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్ రావాలని, జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరవ్వాలని కమిషన్ పేర్కొంది. అబ్బరా కొండ తిరకాసు కథ మళ్ళీందే. ఇప్పుడు హరీష్ రావు 6 తారీఖు రావాలని కథ కమ్మించింది. మళ్ళీ ఎందుకు? మరి ఈయన స్థానంలో ఆయన స్థానంలో ఈయన.
6 తారీఖు ఈటెల రాజేందర్, 9 తారీఖు హరీష్ రావు. అయితే కథ ఏదో లోపటంగా ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు తెలంగాణ జనాలకు లోపట ఏదో అయితుంది, మొత్తం మీద ఏదో మాయ జరుగుతుంది అనేది ఇప్పుడు మన కళ్ళకు గట్టినగా కనపడుతుంది. ఇక చూద్దాం. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్, హరీష్ రావులు హాజరవుతారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి హరీష్ రావు వెళ్ళిండు. కేసీఆర్ తో తాజా పరిస్థితులపై ఆయన చర్చించినట్టు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం కమిషన్ విచారణకు సంబంధించిన న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలిసింది. మమ్మల్ని ఏం అడుగుతారు, మేము ఏం చెప్పాలి, ఎట సంగతి మామా, మరి మనం ఎట్ట చేద్దాము? కాళేశ్వరంలో ఈ 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని మన మీద ఆ రాజ్యం వెలుపున మరి ఈ ముచ్చట మీద ప్రచారము మూత మోగిస్తుర్రు. 1,00,000 కోట్లు దోసుకుర్రు, 1,00,000 కోట్లు దోసుకుర్రు. కాళేశ్వరం కాదు అది కూలేశ్వరము, కాళేశ్వరం కాదు అది మూనాళ్ళ ముచ్చట అయిపోయింది, అది మేడిగడ్డ కాదు బొందలగడ్డ, అది అర్రలు పడ్డది, తొర్రలు పడ్డది, పర్రెలు పడ్డది అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు స్వయాన అసెంబ్లీలోనే పెద్ద సినిమా చూపించారు. ఇప్పుడు ఇది జనాగా పేరుకపోయింది. మరి ఎట్ట చేద్దాం మావా అని ఇక హరీష్ రావు కూడా ఇక మరి ఆడికి పోయినట్టుగా కనపడుతుంది. ఏడికి ఎర్రవల్లి పోయి దీని మీద మనం ఎట్లా స్పందిద్దాము, ఎట్లా మాట్లాడదాము, ఏమేం క్వశ్చన్ ఇక మామ అల్లుడు బదులుకొని మాట్లాడుకోరు. మళ్ళీ ఇప్పుడు న్యాయ నిపుణులతో కేసు ఎట్లా మేమేం చెప్పాలి, వాళ్ళు ఏమడుగుతారు, ఏంది ఏం కథ అనేది మళ్ళా న్యాయ నిపుణులతోటి పెద్ద మనిషి కేసీరావయ్య తమాషగా చర్చ పెట్టింది అనుకోరాదుడి. అయితే వారి సూచనల మేరకు విచారణకు హాజరుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. హరీష్ రావు డిసైడ్ అయినట్టు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న తెలిసింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక లావాదేవీల కథ ఏ రకంగా నడిచింది, అప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీరావు మరి రాసుకొని పూసుకొని తిరిగిన వ్యవహారమే. ఈ కల్వకుంట్ల కుటుంబంలో మరి హరీష్ రావు మన ఈటెల రాజేందర్ కూడా పడిపోతుండా, ఈటెల రాజేందర్ కూడా ఇంట్లో ఈ కాళేశ్వరం కథలో ఏమైనా ముడుపులు ముట్టినాయా, అసలు ఏంది ఏం కథ? మరి అప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కదా, కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ కాళేశ్వరం కథ కమ్మింది కదా. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చెప్తాడు, మరి ఆరా జరుగుతుంది. చూద్దాం రేపు రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ. మరి దీని మీద నాకు ఏం పట్టలేదు, అంతా కేసీరావే అని మరి ఈటెల రాజేందర్ దులుపరిస్తాడా? దీని మీద నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుదే మొత్తం మరి ఆయననే ఫిక్స్ చేస్తారా అనేది జరంతా అనుమానం కొడుతుంది. చూద్దాం రేపు రేపు ఈ ముచ్చట మీద ఏం తేలుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇంకేముంది ఐవన వార్త, ఫైనల్ లిస్టు రెడీ. మహాపత్రికలో ఇంకో ఐవన వార్త ఏందయ్యా అంటే ఫైనల్ లిస్టు రెడీ. ఢిల్లీలో సీఎం పిసిసి చీఫ్ బిజీ. ఇవాళ అగ్రనేతలతో కీలక సమావేశం, కార్యవర్గం క్యాబినెట్ విస్తరణపై డిస్కషన్. ఈ నెల చివరిలో హైకమాండ్ నుంచి ప్రకటన. ఏంటది? ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన కొనసాగుతుంది. నేడు కొందరు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ జరగలేదు. 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. నాకు బుగ్గ కారు కావాలి అని ఇక నిద్రలో కూడా ఇటు మళ్ళీ మునుగోలు రాజగోపాల్ రెడ్డి, ఇక అక్కడ ఆ వివేక్ వెంకటస్వామి, ఇటు ఇబ్రాహీంపట్నం కోల్యాగా రంగారెడ్డి, నాకంటే నాకు మరి మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏం లేదా అని అక్కడ కొన్ని కోల్యాగలు బాగానే ఇక మరి తారాడుతున్నాయి. కానీ ఇక అది ఎక్కడ ఇంకా పురిగలువని వ్యవహారం ఇంకెక్కడ అది ఇక ఒక కొలిక్కి వస్తలేదు ఈ మంత్రి పదవుల కథ. ఇక మరి ఇక పెద్ద మనిషి ఇప్పుడు కేంద్ర మంత్రులా కలిసి కొలిక్కి తీసుకొచ్చి ఇక ఈ 6 పదవులను భర్తీ చెయ్యాలని మరి పెద్ద మనిషి కంకణం కట్టుకున్నట్టుగా మరి అర్థమవుతుంది. వరుస పెట్టి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళతోని చర్చలు నడిపి ఎవరికి ఇస్తే బాగుంటది, ఎవరికి ఇస్తే మళ్ళీ ఎవరితోటి మనకు ప్రమాదము, ఎవరికి ఇస్తే ఏంది ఏం కథ అనేది ఇక మరి గా రకంగా మరి ముంగడికి ఇక మరి అడుగేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్. దీని మీద కథ రేపు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అని చూస్తుంది. ఈ మంత్రి పదవులలో ఎవరికి ఇచ్చినాక ఎవరు అడుగుతారు, ఎవరికి ఇస్తే ఏం ఫాయిదా అవుతుంది, ఎవరికి ఇస్తే వస్తుంది అనేది ముందు చూద్దాం. ఢిల్లీలో వర్ష బీభత్సం, కూలిన పోలీస్ స్టేషన్, ఎస్ఐ దుర్మరణం. అబ్బా, వానకు కురిసిందంటే అది ఎటువంటి జర పాత బంగ్లే ఉన్నట్టుంది. చూద్దాము మరి ఏం జరిగే. భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జల దిగ్బంధంలో ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్ లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడడంతో ఓ బస్సు కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి అక్బర్ రోడ్డు సమీపంలో చెట్లు నేల కొరిగాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీకి పలు విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతుంది. దాదాపు 180కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నింటిని మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్పోర్టు విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. అటు ఎయిర్ ఇండిగో కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పాయి. అంతకుముందు కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్ పాస్ జలమయమైంది. ఫలితంగా డజన్ల కొద్ది కార్ల బస్సులు నీట మునిగాయి. ఉరుముల మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 70,000 నుంచి 80 బలమైన ఎదురుగాలులతో ఇక ఈ రకంగా కథ ఉంటదని చెప్పుకొచ్చింది వాతావరణ శాఖ. ఇక ఇక్కడ ప్రధానంగా అంటే భారీ వర్షానికి గజియాబాద్లోని పోలీస్ స్టేషన్ కూలిపోయిందంట. శిథిలాలకి కొని ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. అయ్యో, ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీసులో వీరేంద్ర మిశ్రా 58 ఏళ్ళు ఉంటాడట. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
వీరేంద్ర మిశ్రా అబ్బా! శనివారం రాత్రి భారీ వర్షం పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కుప్పకూలింది. వర్షం కారణంగా స్టేషన్‌లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీద పాలై మిశ్రా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ! ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో గూడా చాలా పాతబడ్డ పోలీస్ స్టేషన్‌లల్లా పాతబడ్డ ఈ పోలీస్ స్టేషన్‌లలో వాళ్ళకు ఏదైతే మరి సర్కారు కేటాయించిన క్వార్టర్స్ ఉంటాయో, అవి మొత్తం పర్రెలు బట్టి, నెర్రెలు బట్టి, అందులో బుడ్డ బుడ్డ చెట్లు మొలిచి, పాకురు బట్టి ఎంత అంటే అసలు చూస్తుంటేనే ఏందిది సానా ఉన్నాయి తెలంగాణలో. ఆయా జిల్లాలలో సానా ఉన్నాయి. ఏయి ఈ పొడవబడ్డట్టుగా ఆ బంగుళాల మీద పోలీస్ కోట ఆ తొర్రలల్ల, పర్రెలల్ల, గోడల మీద, ఆ కిటికీల కాడ బుడ్డ బుడ్డ చెట్లు కూడా మొలిచి పెరిగినయి. మరి పొడవబడ్డ కొంపలు ఉన్నాయి కాబట్టి ఇగ ఎట్లయితేంది ఏనో ఒకడ 4 రోజుల పాటు పూటల్లో తీసుకోవాలని పాపం మరి అక్కడ పోలీస్ సిబ్బంది సంసారం వెళ్ళదీసుకుంటారు గానీ, అది ఏదో ఒక రోజు వర్షాల కారణంగా, ఈ ముసుర్ల కారణంగా బలమైన ఈదురుగాలులు వీచి ఇక మరి అన్యారంగా, అర్ధాంతరంగా కొన్ని కొన్ని కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రాణ నష్టం జరిగే అవ మరి నిన్ను ఏం గుర్తు చేస్తా ఉన్నదయ్యా అంటే, ఇప్పటికైనా తెలంగాణలో పడవబడ్డ కొంపోలే కనపడుతున్నా అంటే పాత బంగుళాలల్లా, పాత బిల్డింగులల్లా పోలీస్ సిబ్బంది ఉండకుర్రి. మీరు రూ. 10 కిరాయి చూసుకుంటే, రూ. 10 మేము నెలకు కిరాయి కట్టవలసి వస్తదని మీరు చూసుకుంటే మాత్రము అన్యాయంగా మీరు అర్ధాంతరంగా మీరు ఆగమైపోతారు. కుటుంబమే మొత్తము మరి ఇదైపోయే కాడికొస్తుంది కథ కాబట్టి జర్రంతా మీరు ఆలోచన చేసి కొద్దిగా మీరు మరి రక్షణ కోసం మీరు మీ ప్రాణ రక్షణ కోసము మీరు రూ. 10 కిరాయి పోయినా ఏం లేదు గానీ, ఎందుకంటే ఇయాల ఈడ రేపు ఇంకో కాడ, రేపు ఇంకో కాడ ఈ రకంగా మరి మరి మీరు ఎక్కడ పోయినా జర్రంత కిరాయి కొంపలల్లా రూ. 10 పోయినా గానీ నిమ్మలంగా ఉండాలని నేను కోరుకుంటుంది. ఇక అట్లనే సర్కారు కూడా పబ్బతి బట్టి చెప్పే ముచ్చట ఏందంటే మరి సమాజానికి రక్షణగా ఉన్న బాధ్యతతో పనిచేస్తున్న పోలీస్ శాఖ వాళ్లకు మరి ఎక్కడైతే పడవబడ్డ కొంపోలే మరి బిల్డింగులు, బంగుళాలు ఉన్నాయో మార్చి పోలీస్ సిబ్బందికి పాపం వాళ్ళు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కొలువు చేసి సమాజానికి రక్షణ కవచం లెక్క పనిచేస్తారు కాబట్టి జర్రంతా సర్కారు కూడా వాళ్లకు కొద్దిగా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళ ఆ క్వార్టర్స్ ఏవైతే పడవబడ్డ కొంపలో ఉన్న క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూపురేఖలు మార్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. లేకపోతే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన కథే జరుగుతది. ఇంకేముంది? ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులు నోటీస్ అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు, భారత్ కు పంపించేందుకు ప్రయత్నాలు. ట్యాపింగ్ కేసులో ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉచ్చు బిగుసుకుంటుంది. ఆయన త్వరలోనే ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు జారీ కాబడిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్
హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఇటు సిట్ దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ పై ఉన్న అభియోగాలు సేకరించిన ఆధారాలతో సేకరించిన ఆధారాలతో కూడిన నివేదికను అమెరికాకు అందించింది. మరోవైపు నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావును జూన్ 20 లోపు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ లేని పక్షంలో ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ఆయా ఆస్తుల స్వాధీనం జరుగుతుందని పేర్కొంది. దీంతో ప్రభాకర్ రావు పరమైన చక్రబంధం బిగుసుకుంటుండడంతో ఆయన ఇండియాకు రాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చూస్తుర్రా గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ప్రభాకర్ రావు చెందిన స్థిర చర అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. కాగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. హాజరు కావాల్సిందేనని, లేకపోతే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయనను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ షాక్. ఈ కోయిలాగా ఇప్పుడు ఎక్కడ పోయినా ఇక ఆల్రెడీ దీనికి రెడ్ కార్నర్ అంటుకుంది కాబట్టి ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ దేశానికి పోయి తప్పించుకొని ఉందామన్నా ఆ ఎయిర్పోర్ట్లలో చెకింగ్లో ఇగో నీ మీద మచ్చ ఉంది, నీ మీద మచ్చ ఉంది. ఇప్పుడు నువ్వు
నేను న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి స్వాగతము. చలో ఇక పోతే నేను ముందే చెప్పా అందాల పోటీలు మంచివి కావు. ఎవరంటుర్రు? ఎర్ర జెండా కోల్యాగా నారాయణ సిపిఐ సిపిఐ లీడరు నారాయణ ఏమనుకొస్తుండయ్యా ఈయన అంటే, హైదరాబాదు నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా వైద్యులకి నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో సిపిఐ నారాయణ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. అందాల పోటీలు మంచివి కావని మరోసారి అన్నారు. విధంగా ఉంటాయని తాను చెప్తే తన పట్ల విమర్శలు చేశారన్నారు. తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచకుండా అందాల పోటీల కోసము కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు ఖర్చుకోవడానికా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీలు మహిళలను అంగడి సరుకుగా బహిరంగంగా వేలం వేయటం లాంటిదని, ఇది స్త్రీతత్వం పవిత్రతకు అవమానకరమని ఆయన అన్నారు. ప్రభుత్వాలు మహిళలను శక్తివంతం చేయడం, వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడంలో దృష్టి పెట్టాలని, అందాల పోటీల ద్వారా అపవిత్రం చేయకూడదని ఆయన సూచించారు. ఇక ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఇప్పుడు బాట పొంటి ఒక ఆడి మనిషి పోతుంటది. అందులో మనం చూసే చూపులో ఏ రకమైన చూపు చూస్తున్నావు, ఎట్లా చూస్తున్నావు, ఏమిటి చూస్తున్నావు, అసలు ఏంది? మన కళ్ళు పడ్డప్పుడు అరే మా చెల్లె కదా అనుకుంటే సంతోషమే, అరే మా అక్క కదా అనుకుంటే సంతోషమే, అయ్యో మా అమ్మ లాంటిది అనుకుంటే సంతోషమే, మా తోడబుట్టిన తోడు లాంటిది అనుకుంటే సంతోషమే, ఉంది అనుకుంటే సంతోషమే. ఇక మరి అవి ఏదో అందాల ముద్దు గుమ్మల వాటుకొచ్చి ఏదో కథ నడిపిస్తుర్రు, పైసలన్నీ గంగల పోస్తుర్రు. 109 దేశాలకు వెళ్ళి మరి అందాల ముద్దుగుమ్మల అందగత్తెల తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కడెక్కడైతే తెలంగాణ చారిత్రక కథ ఉందో, గొప్పతనం ఉందో, వైభవం ఉందో, అసలు తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ ఉనికి ఏంది, తెలంగాణలో అసలు ఈ ఈ నేల ఈ మట్టి తెలంగాణ మట్టికున్న గొప్పతనం ఏంది, తెలంగాణ మట్టికున్న చరిత్ర ఏంది అనేది ఇలా యావత్ ప్రపంచ దేశాలే తొంగి చూస్తున్నాయి. మరి తెలంగాణ చరిత్ర ఇదా, ఇంత గొప్పతనమా ఈ మట్టికి, అయితే మేము కూడా ముందడుగేస్తాం, తెలంగాణలో అడుగు పెడతాం, తెలంగాణలో మేము కూడా పెట్టుబడులు పెడతాందుకు సిద్ధం అనేటట్టుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ అందాల పోటీలను ముంగటేసుకోరు. ఇంట్లో 200-300 కోట్లు ఖర్చు పెట్టినా రేపు 1000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయి, అట్లా ఆ రకంగా ఫాయిదా అవుతుంది అనేది కాంగ్రెస్ వల్ల ఆపోచి. ఇట్లాంటి పొల్ల ఏదో అన్నదని, ఇంకొక ఆయన ఏదో అన్నాడని, ఇంట్లో ఏదో నడుస్తుందని, ఇదంతా రాయవారం ముంగటేసుకొని దీని మీద లేదోచి ఒకదానికి 4 పుట్టించి మరి దీన్ని పక్కదో పట్టియొద్దు. ఈ అందాల పోటీలు అనేది ప్రపంచ దేశాలు ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లాగా ఒక మార్గం ఇది అని
ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు. ఇక దీని మీద ఎర్ర జెండా కోల్యాగా మాత్రము ఇక కళ్ళెర్ర చేసి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. చూడాలి మరి రేపు రేపు ఈ అందాల పోటీలతోటి ఏ రకమైన ఉపయోగం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఆ, ఇగో మొన్న కూడా ఈ ముచ్చట చెప్పుకున్నాం. దరఖాస్తులు 1600 కేవలం మంజూరైన ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? మిగిలిన వారు ఎంపిక కాకపోవడానికి కారణాలేంటి? మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి. సరే, మొన్ననే మనం అనుకున్నాం ఒక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు. మరి అలా దాదాపుగా దరఖాస్తులు ఏ రకంగా వస్తున్నాయి అయ్యా అంటే 7-8 వేల కానుంచి 10,000 దాకా వస్తున్నాయి దరఖాస్తు. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. ఇక మరి నేను కూడా ఏం చెప్పుకొస్తుంది అయ్యా అంటే నిజమైన లబ్ధిదారుడు అలా పేదోళ్ళు ఎవరున్నారు, ఇండ్లు లేకుండా ఎవరున్నారు, గాలని పసిబట్టి గాలకే ఇండ్లు ఇయ్యాలి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాము. అయితే ఇక్కడ 1600 దరఖాస్తులు మంజూరైనవి 60. ఆ 60 సరే, ఎన్ని మంజూరైన వాటిలో ముందుగాల మాత్రము గూడు లేనోళ్ళకే గూడు కట్టియాలి. ఇక్కడ పార్టీల జెండాలు మోసే వాళ్లకు, చోటా మోటా నాయకులకు, రాజకీయ పెత్తానం చేసే వాళ్లకు మరి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే మండల అధికారులు, కలెక్టర్లు ఖచ్చితంగా గూడు లేని పేదోళ్ళకే ఇండ్లు ఇయ్యాలనేది నేను గుర్తు చేస్తా ఉన్నది. ఇక పోతే నమస్తే తెలంగాణలో ఏం కథ నడుస్తుంది, ఏంది ఎట సంగతి చూద్దాం. ఇప్పటిదాకా మనము మహాపత్రిక చూసినాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చిరయ్యా? ఏపీలో మూలాలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి. తెలంగాణ నోటిలో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల దగా. ఏం రాసిందో చూద్దాం. ఏపీ ప్రభుత్వం దాదాపు 80,000 కోట్లతో గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యాం నుంచి కుడి కాలువ ద్వారా బరాజ్కు తరలిస్తారు. అక్కడి నుంచి జలాలను కొత్తగా నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్కు, ఆపై బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కి మళ్లిస్తారు. ఇది క్లుప్తంగా జీబీ లింకు ప్రాజెక్టు ప్రణాళికని ఏపీ చెప్తున్నది. కానీ బనకచర్లకు జలాలను తరలిస్తే ఇప్పటికే పెన్నా బేసిన్ లో ఏపీ నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు జలాలను తరలించి తమిళనాడులోని కావేరీ నదికి సైతం మళ్లించవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించిన కెనాల్ నెట్వర్క్ మొత్తం సిద్ధంగా ఉన్నది. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్, పోజిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇప్పటికే కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్న ప్రతి ఏపీ రోజుల్లో గోదావరి జలాలను కూడా మళ్లించనున్నారు. 2024లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టారు.
ఆ నీళ్ళ పంచాయతీ ముంగటేసుకుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. నీళ్ళ పంచాయతీల గతంలో 10 ఏళ్ల రాజ్యంలో పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి నీళ్ళని గుంజుకపోతుంటే సప్పుడే చేయకపాయే. రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటయ్యి జగను హైదరాబాదు జగన్ బిర్యానీకి అలవాటయ్యి, రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటయ్యి, చేపల పులుసుకు అలవాటయ్యి నీళ్ళన్నీ అడ్డగోరుగా తోడకపోతుంటే సప్పుడు సడి చేయడాయే కేసీరావు. మళ్ళా ఇప్పుడు నీళ్ళ పంచాయతీల మళ్ళా మా మీద ఎట్లా ఎట్లా బదనాం చేస్తాడు, మా మీద ఎట్లా నిందలేస్తాడు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అసలు నీళ్ళ పంచాయతీ ఎప్పుడో తేల్చుకోవాల్సిన ఈ నీళ్ళ పంచాయతీ లక్ష్యం వల్లనే కేసీరావు మొద్దు నిద్రతోటి అక్కడ చేపల పులుసుకు రొయ్యల పులుసుకు అలవాటయ్యి తేల్చలేదు అని కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇప్పుడు వీళ్ళు బూరు బచ్చనపేట అని ఇక ఇప్పుడు దానికి దీనికి దీనికి దానికి అని ఇప్పుడు ఏదేదో లింకుల కథ పెట్టి ముంగటేసుకుంటున్నారు నీళ్ళ పంచాయతీ. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. నీళ్ళ పంచాయతీలో గతంలో 10 ఏళ్ల రాజ్యంలో వీళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళు ఎసంటి ఒప్పందాలతో కథ నడిపించిర్రు జగన్ తోటి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం వెళ్ళదీస్తున్నారు, ఏం బయటకు వస్తుంది? రేపు ఇంకా ఏం చేద్దాం, ఈ నీళ్ళ పంచాయతీని ఎట్లా తీసుకొద్దాము, దీన్ని మనం ఎట్లా తశ చేసుకుందామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూద్దాం ఈ నీళ్ళ పంచాయతీ రేపు ఎట్లా చూద్దాం. ఇక పోతే సాక్షి పేపర్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్కు ప్రతీక. ఆపరేషన్ సింధూర్ బలమైన ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్. మన సైనిక దళాల ధైర్య సాహసాలు గర్వకారణం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని చాటి చెప్పాం. మన ఉమ్మడి శక్తి దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇది. స్వదేశీ ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 21న యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకేం చెప్పిండో చూద్దాం. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వయం స్వావలంబనకు సంబంధించిన విషయం కాదు, ఇది దేశ నిర్మాణంలో గుర్తుంచుకోవాలి. మనం వేసే ఒక్క అడుగు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. సింధూర్ విజయంపై ఎంతో మంది పాటలు గేయాలు రాశారు, తిరంగ యాత్రలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక మన స్వశక్తి ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ఆయుధాలతో ఉగ్రవాదులను అణచివేశాం. కానీ ఉగ్రవాదుల స్థావరాలను కొల్లగొట్టాం, ఉగ్రవాదులను కొంతమందిని చంపినాం అనేది మోదీ బాగానే పేరు తెచ్చుకుండు. కానీ ఈ కాల్పుల విరమణ అనేది ఎందుకు ఆపిండు? ఇవాళ కక్ష కట్టి పగబట్టి భారత్ను సర్వనాశనం చేయాలని పూనుకున్న వాళ్ళు ఉన్నారో, ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంకా ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో ఎందుకు మట్టు పెట్టలేదు? అంటే మాట మాటకు చెలరేగిపోతున్న ఈ పాకిస్తాన్ లీడర్లను పెడుతుండు. అమెరికా నుంచి ట్రంప్ ఫోన్ చేయగానే ఎట్లా ఆగిపోయే మోదీ? భారతదేశంలో ఒకే ఒక్క మొగోడు
పేరు తెచ్చుకున్న మోదీ ఎందుకు ఆగిపోయిండు? ఒక్క కాలుతోని ట్రంప్ ఒక్క కాలుతోని మోదీ వెనకడుగు ఎందుకు వేసే ఏ చర్చ నిన్న మొన్న చర్చ. మరి ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ఆయుధాలతో మన దేశంలో తయారైన ఏవైతే ఆయుధాలు ఉన్నాయో బలమైన ఆయుధాలను తయారు చేసుకొని మట్టి కనిపించినాం, తిప్పట్లాడినాం, కలవర పెట్టినాం, అన్ని తీర్లా చేసినాం, అన్ని తీర్లా ఎదుర్కొన్నాం. మోదీ ఎందుకు యుద్ధం ఆపే అనేది ఇప్పుడు యావత్ భారతదేశం జనాలలో మెదులుతున్న ముచ్చట. చూద్దాం ఇంకా రేపు మొత్తానికి మోదీ ఇంకేమంటుండు, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వయం స్వావలంబనకు సంబంధించిన విషయం కాదు కొనే అంశం అని గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఇక రేపు 21 నాడు యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు అయ్యి మొత్తం స్వదేశీ ఉత్పత్తుల మీద కన్ను పెట్టాలి. ఇవాళ మనం దేశంలో తయారు చేసుకున్న అణ్వాయుధాలే ఇవాళ పాకిస్తాన్లో చెలరేగిపోతున్న ఉగ్రముఖలను అంతం చేసినాయి అనేది చెప్పుకొస్తుండు. చూద్దాం మరి ఆపరేషన్ సింధూరు బలమైన భారత్ కు ప్రతీక అనేది మోదీ చెప్పుకొస్తుండు. కాల్పుల విరమణ నడువంతరంగా ఎందుకు ఆపిండు మోదీ అనేది మళ్ళా అదొక ముచ్చట చర్చకు వస్తుంది. ఇక రేపు మరి ఈ పాకిస్తాన్ భారత్ యుద్ధం కథ ఎందాక ఎక్కడ ఒరగబోతుంది, ఎటు మళ్ళా పోతుంది, దీని మీద ఇంకా భారతదేశం జనాలు ఏ రకంగా పాకిస్తాన్ ను ఇంకా ఇరుకున పెట్టే ఉపాయం చేస్తాడు, ఎట్లా ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక మరి ఇంతటితోటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం